ఇంకా రెండవ అంశము నిన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వయనాడు వరద సహాయ పనుల్లో కమ్యూనిస్టులని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఒక గ్రాఫిక్ కింద వచ్చినటువంటి వయనాడు వరద సహాయ పనుల్లో కమ్యూనిస్టులను పెట్టినటువంటి దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నటువంటి వార్త. ఏం జరిగింది అంటే ఇది ఒక గ్రాఫిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి కొన్ని ఫొటోస్ పెట్టి కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరినీ కాపాడుతున్నట్టుగా పెట్టి ఈ కమ్యూనిస్టులు ఇక్కడ కావాలని ఒక గ్రీన్ డ్రెస్ వేసిరు. దాని అర్థమేందో మీకు తెలుసు, నేను అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరద ఒక ఇంటి మీదకి వెళ్ళి వస్తుంది, పెంకుటిల్లు మీదకి వెళ్ళి వస్తుంది. పెంకుటిల్లు మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈయనని పట్టుకుంటే ఈయన చెయ్యి ఇక్కడ ఉంది, ఈ వెనక ఉన్నటువంటి గ్రీన్ షర్ట్ వేసుకునే ఆయనకు 2 కుడి చేతులు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో అర్థం కాలేదు. ఆయనకు 3 చేతులు, ఇక్కడ ఒక ఎడమ చెయ్యి, పక్కనే 2 కుడి చేతులు వచ్చినాయి. పాపం వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజంగా మీరు సాయం చేస్తే సాయం చేసినటువంటి ఫోటోలు వీడియోలు పెట్టుకోవచ్చు కదా. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఇది చేస్తున్నామనేటువంటి మాట పైన దానిపైన ఇవాళ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నది. అది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎందుకు పెట్టారు, ఏం చేశారు అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ శాఖ పెట్టేటువంటి చాలా వాటిలో కూడా వాళ్ళు ఒక ఫోటో పెడితే కింద 100 నెగిటివ్ కామెంట్లు ఉంటాయి. ఒక ఫోటో పెడితే కింద 100 నెగిటివ్ కామెంట్లు ఉంటాయి. ఇగో వాళ్ళు చేసినటువంటి సాయం ఏంది అనేటువంటి దానిపైన పెద్ద చర్చే జరుగుతున్నది. అది దానికి సంబంధించినటువంటి అంశం. ఇక దీనిపైనే 3 చేతులు వచ్చి ఇవన్నీ పెట్టడం ఎందుకు? మామూలుగా ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా చిన్న సాయం చేసి ఉంటారు. ఆ సాయం చేసిన ఫోటో పెట్టుకుంటే, నేరుగా వచ్చినటువంటి ఫోటో పెట్టుకుంటే వెళ్ళిపోతుంది కదా. ఇగో ఇది పెడితే ఇవాళ రేపు అన్ని సోషల్ మీడియాలో వచ్చినాక ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి సాయం చేసినటువంటి బ్లీచింగ్ పౌడర్లు వేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు ఈ గుట్టలల్లా ఎక్కడైతే కూలిపోయినాయో వాళ్ళు చేసినటువంటి ఫొటోసు ఇక్కడ వాళ్ళు పెట్టినాయి. అవి ఒక్కటే కాదు, ఇదిగోండి ఆ గ్రామాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఏబీవీపీ వాళ్ళు, ఏబీవీపీకి సంబంధించి, ఏబీవీపీ అంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి విద్యార్థి విభాగము ఏబీవీపీ. ఇది ఏబీవీపీ వాళ్ళు చేసింది. సేవాభారతికి సంబంధించినటువంటి వాళ్ళు నీళ్ళు, అక్కడ అవసరానికి సంబంధించినటువంటి ఫుడ్డు, అక్కడ ఉన్నటువంటి పాపం శవపేటికలు తరలించడానికి కూడా అక్కడ ఇక్కడ నిత్యావసర సరుకులను ప్యాకింగ్ చేస్తున్నటువంటిది. ఇది ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు. ఎక్కడికి పోయినా సరే, మీరు ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో పోయినా సరే, హిమాచల్ ప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా సేవా కార్యక్రమాల్లో ముందుండేది ఆర్ఎస్ఎస్ మాత్రమే. కానీ ఈ దేశంలో ఆ సేవా కార్యక్రమాలు చేయలేనటువంటి వాళ్ళు, దాన్ని ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, కంటగింపుగా ఉండేటువంటి వాళ్ళు ఆ సేవకు సంబంధించినటువంటి వాటిని కూడా దుష్ప్రచారం చేసి ఏకంగా ఆర్ఎస్ఎస్ మీద దుష్ప్రచారం చేసి ఏంటి వాళ్ళపైన ఇది జరిగింది అది జరిగింది, వాళ్ళపైన మతోన్మాదం అని ఇంకేదో అని అనేకమైనటువంటి కుట్రలు చేసినా దాన్ని ఎక్కడా పట్టించుకోకుండా ఈ దేశంలో ఎక్కడ జరిగినా ఏ ప్రకృతి విపత్తు జరిగినా మొదట స్పందించేది ఆర్ఎస్ఎస్కు సంబంధించింది. అది కశ్మీర్ యుద్ధంలో కానీ, అది చైనా యుద్ధంతో సహా. నిన్న ఆర్మీకి సంబంధించినటువంటి ఆ బెయిలాకు సంబంధించినటువంటి ఒక బ్రిడ్జి కడుతుంటే కూడా ఆర్మీకి అక్కడ దగ్గరుండి సహాయం చేసింది కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలే. చైనా యుద్ధంలో కూడా బెంగాల్లో చైనాకు సంబంధించినటువంటి వాళ్లకు ఎవరు మద్దతు తెలిపారు, భారతీయులకు సంబంధించినటువంటి సైన్యానికి ఎవరు మద్దతు తెలిపారనేటువంటిది చరిత్రలో ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. చైనాతో భారతదేశ యుద్ధం సమయంలో ఆర్ఎస్ఎస్ ఎవరికి మద్దతు తెలిపింది, చైనాకు ఎవరు మద్దతు తెలిపారు, భారతదేశ సైన్యానికి ఆ ఆహారం అందకుండా ఎవరు అడ్డుపడ్డారనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యము. కాశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్ ట్రూప్లు వస్తుంటే అక్కడ మంచు తొలగించేటువంటి చరిత్ర కూడా ఎక్కడిది అనేటువంటి తెలుస్తుంది. అది కోనసీమ విపత్తు కావచ్చు, తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, తుంగభద్రకు వరదలు వచ్చినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఆ ఒక్క పిలిపిస్తే ఆ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి శాఖలు ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సాయం చేసి మళ్ళీ వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఎక్కడెక్కడ ఉండేటువంటి శాఖల ద్వారా అక్కడ కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, అత్యవసరమైనటువంటి ఇక్కడ కంబళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే అవి ప్రజలు రోడ్ల మీద ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడంలో
ఏర్పాట్లు చేయడంలో చాలా ముందుంటుంది. అంబులెన్స్లో తీసుకుపోతున్నటువంటి ప్రతిదీ ఇక్కడ ఎట్లా అంటే వందలాది మంది చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలు చేయడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్లో చితాగ్ని అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ దహన సంస్కారాలను కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళే చేసిండ్రు. ఎవరైనా కావాలంటే కేరళకు పోయి చూసుకోవచ్చు. ఇది కేరళలో ఒక్కచోటే కాదు, ఈ చితాగ్ని అనేటువంటి వ్యవస్థ దేశం మొత్తంగా ఉన్నది. అవసరమైన చోట వాళ్ళు వెళ్ళి సేవ చేస్తారు. ఎక్కడ ప్రచారమో ఇంకొకటో చేసుకునేటువంటి అవసరం కూడా లేనటువంటి పేరు కూడా రానటువంటి పనులు చేస్తుంటారు. అట్లా దహన సంస్కారాలను కూడా, ఎందుకంటే వందలాది మంది చనిపోయినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో సమాజమే కదా స్పందించాల్సింది. ఆ సమాజం స్పందించే సమాజంలో ముందుండేదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటిది మరొకసారి రుజువవుతూనే ఉన్నది. అది కేరళలో కానీ ఇంకెక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళంతా కూడా కేరళ వాళ్ళైనా, ఆ జిల్లా వాళ్ళైనా, ఆ వయనాడు ప్రాంతం వాళ్ళైనా అనేటువంటిది పక్కన పెట్టండి. ఆ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అవసరం మేరకు పిలిపిస్తే వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. రక్తదాన శిబిరాలు కానీ లేకపోతే ఇవన్నీ కానీ చేసినటువంటిది. ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేరళకు సంబంధించినటువంటి అంశాల్లో చూడాల్సినటువంటి ఈ అంశాలు